ఇవి కేవలం గుంతలు మాత్రమే మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వీటి వల్ల చాలా మంది చాలా రకాలుగా డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఎవరి వల్ల అయితే ఈ గుంతలు ఏర్పడ్డాయో వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ గుంతలు పుచ్చే వాళ్ళు సంపాదించుకుంటారు. ఒకవేళ ఈ గుంతల్లో పడి మీ వెహికల్స్ దెబ్బతింటే సర్వీస్ సెంటర్ వాళ్ళు సంపాదించుకుంటారు. మీరు కనుక ఈ గుంతల్లో పడి చేతులు కాళ్ళు విరగొట్టుకుంటే హాస్పిటల్ వాళ్ళు సంపాదించుకుంటారు. సో ఈ గుంతల వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అంటే గుంతలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఉపాధి దొరుకుతుందన్నమాట. ఫన్నీగా చెప్పా గానీ ఇలాంటి రోడ్ల వల్ల ప్రతిరోజు కొన్ని లక్షల మంది నరకం చూస్తున్నారు. ఇండియా లాంటి దేశాల్లో ఇది ఎప్పటికీ ఒక సొల్యూషన్ లేని సమస్యగానే ఉండిపోతుంది. దీని మీద మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.